2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఫ్రెండ్స్, చాలా విషయాల మీద నేను మన నాగేశ్వరరావు పూజారి గారు న్యాయపరమైనటువంటి విషయాల మీద చాలా వరకు డిస్కస్ చేసుకున్నాము. చాలా కేసులు నాకు వచ్చేటటువంటి వాటి గురించి డిస్కస్ చేయటం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం అయితే మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం ఏంటి అని అంటే, చాలా డివోర్స్ కేసుల్లో ఒక మదర్ ఎక్కువ బర్డెన్ పడటం అనేది నేను చాలా చూశాను. ఆ మదర్ లైఫ్ అంతా కూడా పిల్లల్ని కోర్టు ఆ పిల్లల్ని ఎవరు పెంచుకోవాలి అనేటటువంటి విషయంతో చాలామంది, అటు తండ్రులు కానివ్వండి, ఇటు తల్లులు కానివ్వండి, తల్లులకి ఎప్పుడూ కూడా కోర్టు ఎప్పుడు ఫేవర్ చేసింది. బట్ తండ్రుల విషయానికి వచ్చేసరికి చాలా బాధపడినటువంటి క్షణాలు ఉన్నాయి. ఎందుకు అనంటే, ఆ తల్లి కానీ తల్లి తరపున కుటుంబ వ్యవస్థ కానీ సరిగా లేకపోతే ఈ తండ్రి తనకు పుట్టినటువంటి పిల్లల్ని డివోర్స్ తీసుకున్న సందర్భంలో ఆ పిల్లల్ని ఆ భార్య తరపున ఉన్నటువంటి వాళ్ళకి, ఆ కుటుంబానికి అప్పచెప్పటం, భార్యకి అప్పచెప్పటం ఇష్టం లేకుండా చాలా నరకం పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే చదువు పేరుతోటి ఇతని నుంచి ఆ పిల్లల్ని చూపించకుండా, పిల్లల పట్ల ఇతనికి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా చేసి కేవలం ఇతన్ని మనీ ఏటీఎం మెషిన్ లాగా ఉపయోగించుకున్నటువంటి సంసారాలను కూడా నేను చాలామందిని చూశాను. అసలు ఈ డివోర్స్ అనేటటువంటి ఒక కుటుంబంలో కనుక భార్యాభర్తలు ఇద్దరికీ తగువ వచ్చినప్పుడు, విడిపోవాల్సి వచ్చినప్పుడు ఈ చైల్డ్ కస్టడీ అంటారు, ఈ పిల్లల యొక్క సంరక్షణ, చైల్డ్ కస్టడీని ఎవరికి ఇస్తుంది కోర్టు, ఎలా తెచ్చుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన లాయర్ గారు, మన నాగేశ్వరరావు పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు చాలా మనం కేసులు చూస్తూ ఉంటాం, మన దగ్గరికి వస్తూ ఉంటారు. పిల్లల విషయంలో చాలామంది జెంట్స్ మనల్ని ఎక్కువ భర్తలు ఎక్కువ కలుస్తూ ఉంటారు. మేడం, మేము చైల్డ్ కస్టడీ మేము తెచ్చుకోవచ్చా? ఎందుకు అనంటే, మేము ఆ కుటుంబానికి మేము మా బిడ్డల్ని ఇవ్వలేం, నా బిడ్డల్ని పోషించుకునేటటువంటి తాహతు, ఆ యొక్క సమర్థత నాలో ఉంది, నాకు ఉంది అనేటటువంటి దీంతో వస్తారు. అలాగే కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి పిల్లలు అడ్డం అని చెప్పేసి ఉమెన్ మీద వదిలేసేసి, చేతులు దులిపేసుకొని మెయింటెనెన్స్ ఇచ్చేసేసి ఆమెని జీవితాంతమో దానికి కట్టుబడి చేసి ఇతను మాత్రం డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భాల్లో ఈ చైల్డ్ కస్టడీని వద్దనుకునే వాళ్ళు, కావాలనుకునే వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు ఉంది? జనరల్గా ఎప్పుడైనా మనకు చైల్డ్ కస్టడీ ఏం చెప్తుంది అంటే ఏంటంటే, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఇదే భార్యాభర్తల మధ్యలో గొడవ అయినప్పుడు అప్ టు 5 years వరకు మదర్ దగ్గర ఉండాలని చెప్తారు. ఎందుకు ఆ సిస్టమ్ పెట్టారు అప్ టు 5 years మదర్ దగ్గర ఉండాలి అంటే ఏంటంటే, మళ్ళీ మనం పూర్వకాలానికి వెళ్తే ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు కాబట్టి అప్పుడు మదర్ ఫీడింగే ఇంపార్టెంట్. 7 years వరకు మదర్ ఫీడింగే ఇంపార్టెంట్. సో పిల్లలకు ఆహారం అనేది మదర్ దగ్గర నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళని దూరం చేయలేం కాబట్టి అనేది ఆలోచించి అప్పుడు పెట్టిన చట్టం అది. కాబట్టి పుట్టిన పిల్లలు అప్ టు 5 years వరకు మదర్ దగ్గర ఉండాలనేది చట్టం చెప్తుంది. ఇక దాని తర్వాత ఎక్కడ ఉండాలనేది కోర్టు విల్ డిసైడ్. ఓకే, ఇది మనం జనరల్గా మనం మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు కస్టడీ ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నా, ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎవరి దగ్గర ఉన్నా ఆపోజిట్ పార్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విజిటింగ్ రైట్స్ తీసుకోవచ్చు. కోర్టుకి వెళ్ళి మదర్ ఆర్ ఫాదర్ ఎక్కడున్నా అక్కడున్నా ఇక్కడ విజిటింగ్ రైట్స్ తీసుకోవచ్చు. డెఫినెట్లీగా విజిటింగ్ రైట్స్ అయితే 100% వస్తాయి. ఓకే, రాకుండా ఉండవు. సో విజిటింగ్ రైట్స్ అనేది రోజు ఇవ్వాలా, వీక్లీ వన్స్ ఇవ్వాలా, మంత్లీ ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవలని బట్టి, తగాదాలను బట్టి, ఫ్రీక్వెన్సీని బట్టి, దాన్ని బట్టి వాళ్ళు డెఫినెట్లీ ఏంటంటే కోర్టు ఆలోచించి వాళ్ళకు విజిటింగ్ రైట్స్ ఆపోజిట్ పార్టీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే కస్టడీకి వస్తామో, కస్టడీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుంది అంటే, వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అంటాం మనం. అంటే ఎవరి దగ్గర పెరిగితే చైల్డ్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి గ్రోత్ ఉంటుంది, ఎంత సేఫ్టీగా ఉంటారు, సెక్యూర్గా ఉంటారు అనేది కోర్టు పరిశీలించి కస్టడీ అనేది ఇస్తుంటుంది ఎక్కువ. ఓకే, కాబట్టి పిల్లలు మదర్ దగ్గర ఉన్నప్పుడు ఫాదర్ వేసుకోవచ్చు, ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు మదర్ వేసుకోవచ్చు. అంటే ప్రతిసారి తల్లి దగ్గర ఉండాలని రూల్ ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో తెలివి వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లల్ని ఒకరోజు మా అమ్మగారింటి తీసుకెళ్తాగని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పోయి చైల్డ్ కస్టడీ వేసేసుకుంటారు. నా దగ్గరనే పెట్టాలి, డిస్టర్బ్ చేయొద్దు మదర్ అని చెప్పేసి వేసుకునేటోళ్ళు ఉన్నారు. అట్లా. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే
మీకు పోయి నాట్ టు డిస్టర్బ్ అని కానీ అన్నప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి విజిటింగ్ రైట్స్ తెచ్చుకొని కస్టడీ ఎవరి దగ్గర పెట్టాలనేది కూడా కోర్టు చూస్తుంటుంది జనరల్గా. ఇక్కడ కొన్ని సందర్భాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక రోజు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మదర్ ఇంటర్ఫియర్ అవ్వద్దనో ఫాదర్ ఇంటర్ఫియర్ అవ్వద్దనో వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు, చైల్డ్ కస్టడీ వేసుకుంటారని. ఈ కేసు పక్కన పెడితే ఇప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చి బాధపడే వాళ్ళలో చాలా శాతం ఏది ఉంది అని అంటే సార్, మదర్కి ఇచ్చేస్తారు సార్. మదర్కి మీరు అన్నట్టు చిన్నపిల్లలు అనుకుంటే కనుక మదర్ కస్టడీలోనే ఉంటారు. ఈ ఫాదర్ అనేటటువంటి పర్సన్ వచ్చి బాధపడేది ఏంటి అని అంటే, మేడం పూర్తిగా అగైనెస్ట్ చేసేసారు నా పిల్లల్ని. వీళ్ళకి విజిటింగ్ అవర్స్ మీరు అన్నారు కదా, విజిటింగ్ ఆపర్చునిటీ కోర్టు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆ విజిటింగ్ అవర్స్లో కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పి వీళ్ళని కలవనివ్వకపోవటం నెంబర్ 1. రెండోది వీళ్ళ మీద పూర్తిగా వ్యతిరేకంగా చెప్పి వీళ్ళంటే ఇష్టం లేకుండా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడము, లేదంటే వీళ్ళ వెనకమాల ఒక గార్డియన్ని పంపిస్తారు. ఆ అమ్మాయి రాదు, ఎందుకంటే వీళ్ళిద్దరు విడిపోయారు కాబట్టి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోరు, పొడుచుకొని చచ్చిపోయి తలకాయలు నరుక్కునేంత కసి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళల్లో ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోరు కాబట్టి ఆ మధ్యవర్తిత్వంగా మేనమావనో లేకపోతే ఇంకొకడినో ఎవడో ఒకడిని గార్డియన్గా పంపిస్తే వీళ్ళు కనీసం తండ్రితోటి మనసు విప్పి మాట్లాడి ఉండేటటువంటి అవకాశం పిల్లలకు ఉండదు. అలాగే తండ్రికి కూడా ఏదన్నా చెప్పాలి అనుకుంటే కూడా వాళ్ళకి ఓపెన్ చేసి చెప్పాలి అంటే కూడా ఆ మధ్య ఉన్నటువంటి వ్యక్తి అడ్డం రావడం అంటే అబ్జెక్ట్ చేయడం, మీరు అలా మాట్లాడద్దు, మీరు ఇలా చెప్పొద్దని, ఇలాంటివన్నీ చేయడం. ఈ సిచ్యుయేషన్స్ అన్నిటినీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఫాదర్స్ ఉన్నారు సార్. సో వీళ్ళు వాళ్ళ పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడైనా వాళ్ళతోటి ఫ్రీడమ్గా మాట్లాడుకునేటటువంటి ఒక తండ్రిగా ఒక హక్కుని ఎలా కోర్టు నుంచి తీసుకోవచ్చు. రెండోది, ఇలాంటి సందర్భాల్లో ప్రూవ్ చేసుకోలేరు కదా సార్. ఇప్పుడు తండ్రికి అగైనెస్ట్గా మార్చారు అనేది తండ్రి కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చా, చేసుకుని తండ్రి తన కస్టడీలోకి తెచ్చుకోవచ్చా? అంటే ఒక కస్టడీ అనేది వాళ్ళు ప్రూవ్ అంటే తండ్రికి అగైనెస్ట్గా మాట్లాడుతున్నాడు అనే ఒక ప్రూవ్ మీదనే కస్టడీ ఇవ్వరు. కస్టడీ ఇవ్వాలంటే వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫెసిలిటీసు, తర్వాత వాళ్ళకున్న ప్రేమ, ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనేది చూస్తాం. అంటే ప్రేమ చూపిస్తున్నారు అనేది ఇటు వన్ సైడే ఉంటుంది, ఆ పిల్లలు చెప్పరు కదా సార్. అదే ఇప్పుడు ప్రేమ చూపించడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనం చైల్డ్ కస్టడీ అబ్బాయి వేస్తాడు, వేసి విజిటింగ్ రైట్స్ అడుగుతుంటాడు తప్ప వానికి స్కూల్కి సంబంధించిన ఫీజులు కానీ రెగ్యులర్ చెకప్లు కానీ వీళ్ళు వేసుకోరు అప్లికేషన్స్. ఓకే ఓకే. ఏమైనా నా పిల్లగాని అంటారు, నువ్వు పండగకు బట్టలు తీసుకొని ఇచ్చినావా, నువ్వు ఎంత కేర్ తీసుకుంటున్నావు, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినావు, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ ఏం పెడుతున్నావు, ఏం ఫెసిలిటీస్, ఇవన్నీ మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు జనరల్గా వచ్చే కేసులలో ఏంటంటే పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వడానికే ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఒక వైపు నుంచి నువ్వేమో చైల్డ్ కస్టడీ కావాలంటుంటావు, ఇంకో వైపు నుంచి ఏమో ఫెసిలిటీస్ ఇవ్వు. ప్రధానంగా ఉంటుంది దీనిపైన. తర్వాత అక్కడ కేసు టు కేసు ఏంటంటే మనకు ఫస్ట్ కేసుని బట్టి ఒక్కొక్కసారి ఇంట్రీమ్ కస్టడీ అంటాం, అంటే 1 days 2 days కూడా కోర్టు ఇస్తుంటుంది, కంప్లీట్ వెళ్ళి అక్కడ ఉండిపో అని చెప్పేసి, పలానా టైంకి వచ్చి మళ్ళీ దించమని చెప్పేసి ఇట్లా కొన్ని ఇంట్రీమ్ కస్టడీస్ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవర్స్ కస్టడీస్ వస్తాయి, కొన్ని సందర్భాల్లో డే కస్టడీ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఇంట్రీమ్ కస్టడీ వస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ మనం ఏ గ్రౌండ్ తీసుకుంటున్నాం, కస్టడీకి ఏ గ్రౌండ్ తీసుకుంటున్నాం, ఇల్లీగల్ గ్రౌండ్ తీసుకుంటున్నామా, లేకపోతే పెరగటం అనేది వాతావరణం చక్కగా లేదని చెప్తున్నామా, లేకపోతే ఆమె మానసిక పరిస్థితి మంచిగా లేదని చెప్తున్నామా, లేకపోతే ఆమె వర్క్ ఉమెన్, ఆమె ఎప్పుడు పనులనే ఉంటుంది, పిల్లగాన్ని చక్కగా చూసుకోదని చెప్తున్నామా, ఆ కస్టడీకి సంబంధించి అక్కడ ఆ ఆపోజిట్ వ్యక్తి దగ్గర చైల్డ్ ఉండటానికి కావాల్సిన ఫెసిలిటీస్ లేవు, లేకపోతే ఆడంతా అది లేదు అని చెప్పడానికి ఏం చేయాలనే విషయం మీద మనం దాన్ని కేసు టు కేసు తీసుకోవాలి. కానీ వాస్తవంగా కనుక ఎవరన్నా నిజంగా చైల్డ్ కస్టడీ కావాలి అనుకుంటే కొద్దిగా వాళ్ళు పెయిన్ తీసుకోగలిగితే చైల్డ్ కస్టడీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు పెయిన్ అంటే ఫైనాన్షియల్ వాళ్ళకి ఏమవుతుందంటే మా దగ్గరకు వచ్చే దాంట్లో ఇప్పుడు పిల్లగానికి అన్ని ఇప్పుడు పండగకు పోయి బట్టలు కొని 20, తర్వాత స్కూల్ ఫీజులు నువ్వే కట్టు, తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళు, తర్వాత రకరకాల అకేషన్స్ చెప్తుంటాం కదా. ఒక వైపు నుంచి ఇవన్నీ వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంటాయి, ఇంకో వైపు నుంచి కోర్టు నుంచి అడ్వకేట్ ఫీజులు అన్ని ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంటాయి, ఇంకో వైపు నుంచి వైఫ్ మెయింటెనెన్స్ చేసే అవకాశం ఉంటుంది, ఆమె నాకు మెయింటెనెన్స్ అంటుంటుంది. సో పిల్లల మెయింటెనెన్స్ అంతా కొద్దిగా ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోయి ఎవరు కూడా పెద్ద రిస్క్ తీసుకోరు. కానీ వాస్తవానికి ఒక చైల్డ్ కస్టడీ కావాలనుకుంటే మనం రిస్క్ తీసుకోవాలి. ఇంకొక విషయం సార్, ఇక్కడ ఎన్ఆర్ఐ కేసెస్ కొన్ని ఉన్నాయి, చాలా వరకు నాకు దగ్గరకు వచ్చిన కేసెస్, వాటికి కూడా మీరు పరిష్కారం చెప్పండి. ఏంటి అని అంటే, ఇప్పుడు వైఫ్ ఇండియా వచ్చేస్తుంది, అక్కడ పెళ్ళి ఎన్ఆర్ఐ అనే చూసుకొని సంబంధం చూసుకొని అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెకి వీసా రావడము, అక్కడ ఏదో జరగడము, ఉద్యోగం రావడము అన్నీ ఉంటుంది.
అది అయిపోయిన తర్వాత ఇతను అవసరం తీరిపోయిన తర్వాతనో లేకపోతే ఇంకొక విషయంలోనో ఈలోపు ఈ ప్రాసెస్లో ఒక పిల్లోడో లేకపోతే ఇద్దరు పిల్లలో పుట్టేస్తారు సార్. పుట్టిన తర్వాత మనస్పర్ధలు ఏ కారణం చేతనైనా రానివ్వండి, అంటే ఇటుపక్క స్వార్థం అనుకోండి, అటుపక్క స్వార్థం అనుకోండి. ఎక్కువ నేను ఇప్పుడు మాట్లాడుతూ ఫిమేల్ తరపున స్వార్థం ఉందనుకుందాం సార్. భార్య స్వార్థంతో పుట్టింటి మాటలు నమ్మో లేకపోతే పుట్టింటిని కోసమో లేకపోతే ఆమె ఒక అజ్ఞానంతో తను ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ వీసా ఉంటుంది, పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. పిల్లల్ని తీసుకొని వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే పిల్లల్ని మాట్లాడించాలి కదా సార్. ఒక సండే వీళ్ళు మాట్లాడారు అని అంటే కెమెరా ముందుకు తీసుకొని వస్తుంది, ఇతను మెయింటెనెన్స్ వేయాలి. మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఒక్క నిమిషం కెమెరా ముందు ఇలా చూపించి ఏం మాట్లాడాలో నాతోనే మాట్లాడు, నువ్వు ఫీజు కట్టు, ఈ కట్టు అంటే వేసేవాళ్ళు ఉన్నారు సార్. ప్రతిదీ పిల్లవాడికి నడిపేటది ఉన్నారు సార్. మేడం నేను నెలకి 30,000 నుంచి 40,000 నా పిల్లవాడికి వేస్తున్నాను, వాడి వయసు ఇంత, వాడి వయసు 5 ఏళ్ళు, 30,000 వాడికి పడుతుందా మేడం? లేదు, వాడి ఫీజులు కట్టినారు మేడం, కానీ వాడిని చూస్తే వాడికి కావాల్సినటువంటిది వాడి ఒంటి మీద గుడ్డ సరిగ్గా ఉండదు, వాడి ఒంటి మీద ఏమి సరిగ్గా ఉండదు. నా భార్య మొత్తం పూర్తిగా కూడా పుట్టింటి దీంట్లో ఉండిపోయింది. వాళ్ళందరూ ఆ డబ్బులను ఖర్చు పెట్టేస్తున్నారు, లేదా నా భార్య ఆ డబ్బంతా అటు డైవర్ట్ చేస్తుంది. నా బిడ్డ నాకు కావాలి, నేను ఇక్కడ ఉండిపోయాను, నా పిల్లల్ని ఇక్కడికి పంపించట్లేదు. ఎందుకనంటే వాళ్ళది వీసా టైం అయిపోతూ ఉంటుంది, ఇక్కడికి పంపించడం లేదు. నేను ఏ విధమైనటువంటి ప్రొసీజర్ నేను ఏ విధమైనటువంటి స్టెప్ నేను వేయాలి, ఎలాంటి ప్రొసీజర్ నేను ఫాలో అవ్వాలి అనేది అడుగుతూ ఉంటారు. జనరల్గా ఎప్పుడైనా కూడా చట్టం ఎట్లా పనిచేస్తుంది అంటే లా ఆఫ్ ల్యాండ్ అంటారు. అంటే ఏ దేశంలో ఆ వ్యక్తి ఉంటాడో ఆ దేశంలో ఉన్న చట్టాలనే గౌరవించాలి. ఓకే, ఇప్పుడు యుఎస్ఏలో ఉన్న పిల్లలు ఇక్కడికి ఇండియాకి వచ్చిన అనుకోండి, ఇండియాలో చట్టాలే పాటించాలా, ఇండియాలో ఉన్న చైల్డ్కి సంబంధించిన చట్టాలే పనిచేస్తాయి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లగాన్ని కనుక ఆమె పంపించలేదు అమెరికాకి అనుకుంటే ఆయన తీసుకోవడం కష్టం, కష్టం. మరి ఎలా? ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చేసుకోవాల్సిందే, వాళ్ళు ఇండియా వచ్చి మళ్ళీ యుఎస్ వెళ్ళిపోవచ్చు, అదే ఐ మీన్ అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చి వేసుకోవాలి, అక్కడి నుంచి వాళ్ళు ఏమి చేయడానికి లేదు. అదే చైల్డ్ కస్టడీ కేసులలో మనకు ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంది అంటే, నువ్వు చైల్డ్ని కేర్ తీసుకుంటున్నావు, నువ్వు రా అంటది కోర్టు. ఓకే, నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వు అన్ని చేస్తా అంటే నేనెట్లా నమ్ముతా? ఓకే, కోర్టుకి నేనెట్లా నమ్ముతా? అవును, నీ ప్రేమ ఉందనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే రా అంటది, నీకు చైల్డ్ ముఖ్యం అన్నప్పుడు రా అంటది. నువ్వు ఎక్కడో అమెరికాలో కూర్చొని నాకు ఇచ్చేసేయండి సార్ నేను పైసలు వేసేస్తా అంటే రేపు ఆ పిల్లగానికి సంబంధించిన భద్రతను కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఎలా నమ్మాలనేది మీద మనకు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఓకే, చాలా మంది ఇప్పుడు యూఎస్ సిటిజన్స్ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేసుకొని ఇక్కడ చైల్డ్ కస్టడీ వేసేసుకుంటారు. యూఎస్ కోర్టు ఏమో ఆర్డర్ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చుకోపోవడని, కానీ ఆర్డర్ ఇక్కడ ఇండియాలో పనిచేయదు, యూఎస్ ఆర్డర్ ఇండియాలో పనిచేయదు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు వచ్చి వేసుకొని అంత చేసుకొని వాయిదాలు ఉంటాయి సార్, అవి తిరగడము అదంతా రిస్క్ అనుకోరా? ఇక వాయిదాలు ఉంటాయంటే ఏంటంటే మెయిన్ ప్రొసీడింగ్స్కి అయితే రావాల్సి వస్తుంది. ఇప్పుడు 20 వాయిదాలు ఉన్నాయి అనుకుందాం, కనీసం ఒక 4-5 వాయిదాలకు అయితే రావాల్సి వస్తుంది. ఒక 10-15 వాయిదాలు మనం కోర్టు నుంచి మనం జీపే చేయడం ద్వారానో ఎగ్జామ్షన్ ద్వారానో ఆన్లైన్ ప్రొసీడింగ్స్ చేయాలి. కానీ ఎంతో కొంత ప్రయత్నం అయితే చూపించాలి కదా అంటే కోర్టు. సో బిడ్డల కోసం తండ్రి పడుతున్నాడు, ఏ కష్టం పడుతున్నాడు అనేది అది ప్రాక్టికల్గా కోర్టుకి మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చైల్డ్ కస్టడీ అనేటటువంటి దాని మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. సార్ చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే, తల్లి అయినా తండ్రి అయినా తమ బిడ్డల పట్ల ఎలాంటి ప్రేమ వాళ్ళకి ఉంది అనేది ప్రాక్టికల్గా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఆస్తులు పాస్తులు లేకుండా పిల్లలు నాకు కావాలి అని చెప్పేసి తీసుకెళ్లే వాళ్ళు నా దగ్గరికి చాలామంది వస్తున్నారు. సో నేను వాళ్ళకి చెప్పి పంపించినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు లాయర్ గారిని కూర్చోబెట్టి లీగల్గా ఎలాంటి అవకాశాలు మీకు ఉన్నాయి, లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు మనము సార్ ద్వారా నేను చెప్పించడం జరిగింది. అలాగే ఎన్ఆర్ఐ కేసెస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు మేడం, మేము ఏం చేయాలి అని చెప్పేసి అనేటటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు సార్ ఏం చెప్పారనేది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే మీరు వేసేటటువంటి ప్రతి పైసాకి కూడా మీ బిడ్డకి పంపిస్తున్నటువంటివి సాక్ష్యం ఉండాలి. అలాగే మీ బిడ్డ పట్ల ప్రతి పండగకి ప్రతి ఫీజు ప్రతి హెల్త్ చెకప్ కూడా మీ ద్వారానే జరగాలి. ఇవన్నీ కూడా మీరు మీ బిడ్డల పట్ల కేర్ తీసుకుంటూ మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా చైల్డ్ కస్టడీ అనేది మీకు వస్తుంది. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా సార్ క్లియర్గా చెప్పారు ఏంటంటే, మీరు ఇండియాకి వచ్చి, ఎందుకంటే మీకు అక్కడ ఉన్నటువంటి చట్టం ఇక్కడ వర్తించదు కాబట్టి మీరు ఇండియాకి వచ్చి ఇక్కడ కోర్టులో మీరు చైల్డ్ కస్టడీ కేసు వేసుకొని దానికి సంబంధించినటువంటి ఫాలో అయ్యి ప్రూవ్ చేసుకొని మీ బిడ్డలు మీరు మీ కస్టడీలోకి మీరు తీసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా న్యాయ సలహాలని ఫాలో అయ్యి ఎవరికైనా సరే ఈ విషయంలో సపోర్టు సలహా
ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. అలాగే న్యాయపరమైనటువంటి సలహాలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి సంప్రదిస్తే మీకు ఎవరి సలహా కావాలి అనుకుంటే వాళ్ళ అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.